పారిజాతం ఏమో జ్యోత్స్నని అడుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఏం చేసావు, మీ ఆఫీస్లో ఏదో చేశానన్నావు కదా అని అంటే, మీలాంటి వాళ్ళని తీసేసానంటే మాలాంటి వాళ్ళని అని అంటే, అదే 50 పైన ఉన్న ముసలి వాళ్ళందరినీ కూడా కంపెనీలో వేస్ట్ అని చెప్పేసి అయితే తీసేసాను అని చెప్పేసి అంటున్నది అనమాట జ్యోత్స్న. అంటుంటే, నువ్వు నాతో ఏం జోక్ చేయట్లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట పారిజాతం. అక్కడ ఉన్న జ్యోత్స్న ఏమో, లేదు నిజమే చెప్తున్నాను, అందరినీ తీసేసాను, 50 పైన ఉన్న వాళ్ళందరినీ. ఏం పని చేసావే తల్లి, ఏం పని చేసావే అని చెప్పేసి అయితే పారిజాతం అరుస్తూ ఉంటుంది. నా కొంప ముంచావు కదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట పారిజాతం. ఇప్పుడు నీ నటనతో నన్ను ఎందుకు ఇంత భావరక్షణ చేస్తున్నావు అని చెప్పేసి అయితే జ్యోత్స్న అంటూ ఉంటుందన్నమాట. ఈ విషయం కానీ మీ తాతయ్యకి తెలిస్తే ఏమంత జరుగుతుందా అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటే, తాతయ్య నాకు అన్ని రైట్స్ ఇచ్చారు, ఏం చేసినా అతనికి ఏం ప్రాబ్లం ఉండదు, నాకు నచ్చింది నేను చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, ఎంత పని చేసేవే తల్లి అని చెప్పేసి అయితే, ఈ విషయం కానీ మీ తాతయ్యకి తెలిస్తే చాలా కొంప ములిగిపోతుంది, నువ్వు చేసైతే చేసావు కానీ, ఈ పని చేసావు కానీ తాతయ్యకి తెలిసే లోపే మళ్ళీ వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోనంటే నేనేం చేయను, వాళ్ళందరినీ కూడా నాకు నచ్చింది ఇలా చేశాను, నాకు అనిపించింది నేను చేశాను అని చెప్పేసి అయితే జ్యోత్స్న అంటుందన్నమాట. తాతయ్య నాకు నచ్చింది చేయమన్నారు, అందుకే నాకు నచ్చింది నేను చేశాను అని చెప్పేసి అంటూ ఉంటే, కొట్టానంటే నీకు మూతిపళ్ళు రాలిపోతాయి అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుందన్నమాట పారిజాతం. కొంప ముంచావు కదా, ఎంత మంచి అవకాశాన్ని కొంప ముంచావు కదా అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుందన్నమాట. వెంటనే వెళ్ళి తాతయ్యకి చెప్పేలోపే, ఈ విషయం తాతయ్యకి తెలిసేలోపు రిక్రూట్ చేసుకో వాళ్ళందరినీ కూడా బ్యాక్కి అని అంటే, అలాంటిది ఏమీ జరగలేదు, నువ్వు భావరక్షణతో ఆగు, నువ్వు తాతయ్య పేరు చెప్పి నన్ను భయపెడుతున్నావు అని చెప్పేసి అయితే జ్యోత్స్న అంటుందన్నమాట. తీసేసిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోవే అంటే, వన్స్ ఐ డిసైడెడ్ నో డిబార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. బాగా చేసావే, నా తలంతా నా కొంప ముంచావు కదే, మొత్తం ముంచేసావా అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఏం భయపడకుండా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అన్నీ నా పోలికలే వచ్చినట్టున్నాయి నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట పారిజాతం. నువ్వు ఆల్రెడీ ఆఫీస్లో నిప్పెట్టావే అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుందని, ఆ నిప్పుని ఎలాగైనా తగ్గించాలి నువ్వు అని చెప్పేసి అంటుంటే అసలు వినట్లేదన్నమాట జ్యోత్స్న. ఏం జరుగుతుంది ఏంటని భయపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.